వైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన పోలీసులు, గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ మళ్లింపు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామన్న వైఎస్ఆర్సీపీ. జోగి రమేష్ ఇంటిపై దాడి హత్యాయత్నమేనన్న వైఎస్ జగన్. పోలీసులు, టీడీపీ కుమ్మక్కై దాడి చేశారంటూ ఫైర్. మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట. 2 కేసుల్లో అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశం. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పినా బాబు వితండ వాదం. ప్రసాదం పైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ ఎస్వి మోహన్ రెడ్డి. నేడు కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి హాజరు. సాయంత్రం బిచ్కుంద శివాజీ చౌక్ వద్ద రోడ్ షో. రేవంత్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడు. స్కామ్లను బయట పెడితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడన్న హరీష్. కేంద్రం నిధులు లేకపోతే రాష్ట్రంలో ఒక్క పని కూడా చేయలేరు. హామీలు ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ను నిలదీయాలన్న ఎంపీ డీకే అరుణ. బెల్ట్ షాపులతో వ్యాపారం దెబ్బతింటుందన్న బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్. వైన్ షాపులు రూల్స్ పాటించుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఫైర్. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. అధికార పార్టీకి, సర్కారుకు అనుకూలంగా ఉండేవారికే తన ప్రచారమని వెల్లడి. వైఎస్ఆర్ జిల్లాలోని పెన్నా తీరంలో అమ్మవారి ఆలయం కూల్చివేత. అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారుల దుశ్చర్య. రోడ్డుపై బైఠాయించిన హిందూ సంఘాలు. బాపట్ల భావనారాయణ స్వామి ఆలయ నిధుల వివాదం. గాలిగోపురం దెబ్బతిన్నా ఎవరూ పట్టించుకోలేదన్న కోన రఘుపతి. ఆడిట్ చేయించి ఆలయ నిధులు ట్రస్టుకు అప్పగిస్తానని వెల్లడి. చైన్ స్నాచింగ్ చోరీ కేసుల్లో అన్నమయ్య జిల్లా పోలీసుల పురోగతి. నిందితుల్లో 2 అరెస్ట్. 62 గ్రాముల బంగారం స్వాధీనం. భార్య మరణంతో మనస్తాపానికి గురైన భర్త. గుండెపోటుతో మృతి. మహబూబాబాద్ జిల్లా చిల్కోడు గ్రామంలో విషాదం. కాంగ్రెస్లో చేరిన మావోయిస్టు మాజీ నేత కొయ్యాడ సాంబయ్య. కండువా కప్పి హస్తం పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం. క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే గండ్ర. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు. 25 రోజుల్లో సమకూరిన మేడారంలో ఘనంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరుగువారం జాతర. భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నేడు ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె. దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాల పిలుపు. రాజస్థాన్లో అదుపు తప్పి బోల్తా పడిన పెళ్లి బృందం బస్. 3 మృతి, పలువురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. నేటి నుంచి T20 ప్రపంచ కప్ పండుగ. ముంబై వాంఖడే స్టేడియంలో ఏషియాతో టీమిండియా ఫైట్.